నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సీజనల్ వర్క్ వీసా. మళ్ళీ దీంట్లో సబ్ కేటగిరీస్ ఉన్నాయి, నేను ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతా. పీక్ సీజనల్ వర్క్ వీసా, ఇది ఎంట్రీ లెవెల్ సీజనల్ వర్కర్ కోసం. జనరల్లీ ఇది షార్ట్ టర్మ్ వీసా, మాక్సిమం 7 to 9 months వరకు వీసా ఇస్తారు. జనరల్లీ ఈ కేటగిరీలో వచ్చేసి కాఫ్ రేరింగ్ కానీ, వైనరీలో వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదా ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్లో కానీ, లేకుంటే మీట్ ప్రాసెసింగ్ ఇలాంటి వర్క్ చేసే వాళ్ళను వాళ్ళకు ఈ వీసా అప్లికబుల్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి గ్లోబల్ వర్కర్ సీజనల్ వీసా. లాస్ట్ 6 years లో 3 years వర్క్స్ అంటే సీజనల్ వర్క్ చేసి ఉండాలి. ఏ కంపెనీ అయితే మీకు ఇది ఆఫర్ చేస్తుందో వాళ్ళ అక్రెడిటేషన్ తీసుకొని ఉండాలి, వాళ్ళ నుంచి ఒక జాబ్ ఆఫర్ కూడా ఉండాలి మీకు. మాక్సిమం 3 years వీసా రావచ్చు ఈ కేటగిరీలో. ప్రతి ఇయర్ 9 months దాకా మీరు వర్క్ చేయొచ్చు. దీని ఫీజు వచ్చేసి అరౌండ్ $1,500 to $1,600 ఉంటుంది. జనరల్లీ ఇది ఎలాంటి వాళ్ళకంటే స్కీయింగ్ ఇన్స్ట్రక్టర్స్, తర్వాత మౌంటైన్ గైడ్ చేసే వాళ్ళు, వైన్ మేకర్స్, ఇలా అంటే స్పెషలైజ్ స్కిల్ ఉన్న వాళ్ళకు ఈ వీసా వర్తిస్తుంది. దెర్ ఈజ్ అనదర్ కేటగిరీ యాజ్ వెల్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ రికగ్నైజ్డ్ సీజనల్ ఎంప్లాయర్. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ని అంత ప్రిఫర్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది పెసిఫిక్ ఐలాండ్స్ నుంచి, అంటే ఈ టోంగా, సమోవా, ఫీజీ ఇక్కడ నుంచి తీసుకొని వస్తుంటారు. సపోజ్ వీళ్ళు కనుక ఫిల్ అవ్వకపోతే దెన్ దే మైట్ కన్సిడర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి, అంటే మీరు ఒకవేళ న్యూజిలాండ్లో ఆల్రెడీ ఉంటే కనుక సప్లిమెంటరీ సీజనల్ ఎంప్లాయర్ వీసా అని కూడా ఒకటి ఉంటుంది. దీనికి అంటే ఓవర్సీస్ నుంచి డైరెక్ట్ హైరింగ్ అయితే జరగదు. ఇక్కడ ఆల్రెడీ న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ విజిట్ వీసా లేదా స్టూడెంట్ వీసా ఉన్న వాళ్ళు, ఒకవేళ ఈ ఆర్కిడ్స్లో లేదా ఫ్రూట్ పికింగ్లో, ప్యాకింగ్లో జాబ్ ఫైండ్ చేసి, అంటే వాళ్ళు కూడా అక్రెడిటెడ్ ఎంప్లాయర్ అయ్యే ఉండాలి. వాళ్ళు కనుక జాబ్ ఫైండ్ చేసి వీసాకి అప్లై చేసుకుంటే ఛాన్సెస్ ఆర్ దే మైట్ అప్రూవ్ ద వీసా. 6 months దాకా రావచ్చు. దీని ఫీజు వచ్చేసి అరౌండ్ $1,400 ఉంటుంది.